తెలంగాణలో 3 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయని తెలిపింది. వీటి ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు నల్గొండ, యాదాద్రి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో 3 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి అప్డేట్స్ ఏంటి అరవింద్? రైట్, ఇంకా ఏదైతే చూసుకుంటే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. అంటే మొన్న నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షం కూడా ఉంటుందని కూడా చెప్పారు. ప్రధానంగా కొన్ని జిల్లాలో చూసుకుంటే అంటే ఉత్తర తెలంగాణ నుండి ఈశాన్య తెలంగాణ వరకు కూడా ప్రతి జిల్లాలో కూడా భారీ నుండి అతి భారీ వర్షం పడుతుందని కూడా చెప్పారు. కొన్ని జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షం ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఇందులో చూసుకుంటే ఈశాన్య గాలులు ఎక్కువ ఉండడం వల్ల కిమ్నోనింబస్ మేఘాలు ఏర్పడడం వల్ల ఈ రెండింటి కారణంగా తెలంగాణ రాష్ట్రం మీదుగా ప్రవహిస్తుంది కాబట్టి ఎక్కువ కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 3 రోజుల పాటు ఇదే కొనసాగుతుంది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా నల్గొండ, యాదాద్రి, భువనగిరి ఈ ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా ఇళ్లకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరి ఈశాన్య వైపు చూసుకుంటే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల ఈ ప్రాంతాల్లో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అంటే రానున్న 3 రోజుల పాటు భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే తెలిపారు. ప్రధానంగా ఈశాన్య గాలులు దిశగా ప్రయాణిస్తున్నాయి కాబట్టి దీని కారణంగా ఎక్కువ వర్షాలు కూడా కొట్టే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. ప్రధానంగా వాతావరణ శాఖ ఇప్పటికే పలుమార్లు అందరినీ హెచ్చరించినా కూడా ప్రభుత్వం కూడా ఇప్పటికే దీన్ని హెచ్చరికలు తీసుకుని అప్రమత్తంగా లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం చేయాలి. ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలి. గతంలో ఏవైతే ఇష్యూస్ జరిగావి పునరావృతం కాకుండా చేయాలని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు ప్రధానంగా తెలియజేశారు. మరి అటు జిహెచ్ఎంసీ, ఇటు హైడ్రాతో రెండింటిని సమీక్షించి ప్రధానంగా ఎక్కడైతే ఎఫెక్టివ్ ఏరియాలు ఉంటాయో అక్కడ ముందస్తుగానే సహాయక చర్యల్లో భాగంగా పోలీసులు కానీ, హైడ్రా కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు అక్కడ నుండి కూడా వర్క్ చేయాలని కూడా ఇప్పటికే అధికారులు ఆదేశించారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉంటాయో అక్కడ అందరు ప్రజలు కూడా అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్లకు అధికారం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఫ్లూట్స్ అంటే వరద వచ్చే కారణంగా ఉంటాయి కాబట్టి ఆ చెరువులు కానీ, కట్టలు కానీ అక్కడ ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళని అక్కడ నుండి పునరావాస కేంద్రాలకు తరలించాలి. రానున్న 3 రోజుల పాటు భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు ప్రధానంగా తెలియజేశారు. మరి సెంట్రల్ జోన్ వచ్చి చూస్తే హైదరాబాద్ లో చూసుకుంటే మాత్రం నిన్న ఏదైతే 12 సెంటీమీటర్ల నుండి 15 సెంటీమీటర్ల వర్షం పడ్డదని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంటే రానున్న రోజుల్లో కూడా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజులు మాత్రం ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా ఇదే వర్షం కొనసాగుతుందని చెప్పారు. రంగారెడ్డిలో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. కొమరంభీం సైడ్ కూడా అత్యధికంగా భారీ వర్షం పడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. అరవింద్, చెప్పండి, హైదరాబాద్ లో ఈవినింగ్ చూసుకుంటే భారీ వర్షం పడుతుంది. దాని వల్ల కొన్ని కిలోమీటర్ల మేర వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంటే ఈ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఏమైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అరవింద్? అయితే హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య ఇప్పటికే తీరని మానవ పుండులాగా మారిపోయింది. అది ప్రధానంగా ఏంటంటే హైదరాబాద్ లో పోలీసు వాళ్ళకి ఐఎండి హెచ్చరించినప్పుడు, జిహెచ్ఎంసీ హెచ్చరించినప్పుడు పోలీసు వ్యవస్థ కూడా ఎక్కడైతే ట్రాఫిక్ బాగా తీవ్రత ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ఉంటుందో అక్కడ సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ పోలీస్ కానీ మరియు పోలీస్ వ్యవస్థ కానీ యంత్రం కానీ అక్కడ ఉండి పనిచేసి అక్కడ ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా డైవర్షన్ పెట్టాలి. కానీ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తని పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేవలం తూతూ మంత్రంగానే అక్కడ కొంతమందిని పెడుతుంది కాబట్టి పర్మనెంట్ గా మాత్రం సొల్యూషన్ మాత్రం దీనికి ఇప్పటి వరకు తెలుస్తలేదు. ప్రధానంగా చూసుకుంటే మ్యాన్ హోల్స్ సమస్య కూడా హైదరాబాద్ లో తీవ్రంగా ఉంటుంది. ఈ వర్షానికి వాటర్ కి డిస్టర్బెన్స్ అయ్యి మ్యాన్ హోల్ ఓపెన్ అవడం జరుగుతుంది. అందులో వాటర్ పోవడానికి తీసి పెడతారు. కొన్ని ఆటోమేటిక్ గా వరదకు ఓపెన్ అవుతాయి. దాంట్లో మనుషులు గాని, ఆస్తి నష్టం గాని మరియు వాహనాలు కూడా వాళ్ళకి వెళ్ళి పడే అవకాశాలు కూడా నిన్న బాగా కనిపిస్తాయి. నిన్న
వరద మాత్రం నిన్న యూసఫ్ గూడ, అమీర్పేట, పంజగుట్ట ఈ ప్రాంతాల్లో మాత్రం బీభత్సమైన వరద రావడం జరిగింది. అదే బేగంపేట ప్యాటర్న్ కూడా ఏ వరద రావడం జరిగింది. అయితే ప్రజలకు అంటే పోలీస్ అధికారులకు కానీ మరియు ఉన్నతాధికారులకు కానీ జిహెచ్ఎంసీ గారికి ప్రతి ఒక్కరికి తెలుసు అంటే ఈ పరిస్థితి ఇట్లా నెలకొల్తాయని. కానీ వారు ఎందుకు పట్టించుకోలేకపోయారు, అసలు ప్రధానమైన కారణాలు ఏంటి, అసలు ఎందుకు పోలీస్ వ్యవస్థ ఇట్లా ఈ విధంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి హెచ్చరికలు ఉన్నప్పుడు ముందుగానే ట్రాఫిక్ డైవర్షన్ చేయొచ్చు, లేకపోతే ప్రజలను కూడా అప్రమత్తం చేయొచ్చు. హైడ్రా కూడా వ్యక్తిగత అందరికీ మెసేజ్ పెడుతుంది. అదేదో కొంచెం ముందు పెట్టినా కూడా ఆఫీస్ టైంలో మేము వెళ్ళి చేసుకుంటాం కదా, తీరే టైమ్స్ వర్షం పడ్డ తర్వాత వర్షం ఉన్నాయని హెచ్చరికలు జారీ చేశారు. సో ఇట్లాంటి పునరావృతం కాకుండా ఇప్పటికే వాళ్ళు సోషల్ మీడియాలో కానీ అందరూ కూడా అందరూ ఇప్పటికే సీఎం గారిని వేడుకుంటున్నారు. ఇకనైనా ఇట్లాంటి ముందస్తు జాగ్రత్తలు ఇస్తే మేము తీవ్రంగా ఇంటికి వెళ్ళిపోతాము, మేము చక్కగా మా టైంకి వెళ్ళిపోతాము, ఇలాంటి వర్షాలకు ఎఫెక్ట్ కాకుండా ఉంటామని కూడా ఇప్పటికే ప్రజలు చెప్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ అరవింద్.